12వ వచనం వరకు 11వ వచనం వరకు చదివితే అద్భుతమైన విషయాలు దీంట్లో రాయబడ్డాయి. అందరు తీసారా? అందరము ఒకసారి గట్టిగా బిగ్గరగా మొదటి వచనం నుండి 12వ వచనం వరకు చదువుదాం. రైట్? యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా. చాలు. ఈ మొదటి వచనం గనుక మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు అని రాయబడింది. ఈ పరిసయ్యులు లేదా పరిచారము చేసేవారు ఎక్కడి నుండి వచ్చారు? చెప్పాలందరూ ఎక్కడి నుండి వచ్చారు? యెరూషలేము నుండి వచ్చారు. యెరూషలేములో పరిచర్య చేసే పరిసయ్యులు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే దేవుని మందిరము దగ్గరుండి వచ్చారు. దేవుని మందిరములో పరిచర్య చేసే పరిసయ్యులు వీళ్ళు. ఇక్కడ అద్భుతమైన లేఖన భాగం ఏమని చెప్తుంది అని అంటే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు. రెండవది ఎవరు? శాస్త్రులు. ఈ శాస్త్రులకి ఏమొచ్చండి? వీళ్ళకి శాస్త్రం తెలుసు, వీరికి ధర్మశాస్త్రం ఏదో తెలుసు, లేఖనాలు తెలుసు, వాక్యము తెలుసు. దేవుని సన్నిధిలో ఈ రెండు గుంపులు, ఒకటి పరిచర్య చేసే గుంపు, ఇంకొకటి వాక్యాన్ని లేఖనాలని బోధించే శాస్త్రుల గుంపు. ఈ పరిచర్యలకి పెద్ద సమస్యగా అనిపించింది. ఏమనిపించింది చెప్పండి? పెద్ద సమస్యగా అనిపించింది. ఏంటి వారి యొక్క పెద్ద సమస్య అనంటే, ఈ శిష్యులనబడిన వారు యేసుక్రీస్తుతో ఉంటున్న వీరు చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చేతులు కడుక్కో